హాయ్ గైస్ నేను మీ శివ. గైస్ మళ్ళీ చాలా మంది యూట్యూబర్స్ వాళ్ళ వీడియోస్కి ఇంకొంచెం మంచిగా కనపడాలని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటారు థర్డ్ పార్టీ నుంచి. అలా యాడ్ చేసినప్పుడు మనకి యూట్యూబ్ నుంచి కంపల్సరీ కాపీరైట్ క్లైమ్ అనేది వస్తుంది. సో అలా కాపీరైట్ అనే క్లైమ్ రాకుండా మన అఫీషియల్ వేలో చిన్న యూట్యూబర్స్ నుంచి పెద్ద యూట్యూబర్స్ వరకు యూజ్ చేస్తే ఎపిడమిక్ సౌండ్ గురించి కంప్లీట్గా ట్యూటోరియల్ తెలుసుకుందాం. అసలు ఎపిడమిక్ సౌండ్ అంటే ఏంటిది, ఎవరికి యూజ్ అవుతుంది, ఇది తీసుకోవడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటిది, అలాగే సబ్స్క్రిప్షన్ అయిపోయినాక మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోస్కి కాపీరైట్ వస్తుందా రాదా, ఇలా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది గైస్. సో మనం లేట్ చేయకుండా వీడియోలో కన్నా వెళ్ళిపోదాం. సో లెట్స్ కంటిన్యూ వీడియో గైస్. థ్యాంక్ యూ. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేశాక మనకి సెర్చ్ బార్లో ఎపిడమిక్ సౌండ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా ఫస్ట్ ఒక లింక్ అనేది వస్తుంది. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేశాక మనకి ఇక్కడ లాగిన్ అయ్యి క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారో అదే జీమెయిల్తో లాగిన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. మీకు నచ్చిన మెయిల్ ఐడితో మీరు లాగిన్ అనేది చేయవచ్చు. ఇక్కడ క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని కొడితే మీకు ఈ విధంగా కంటిన్యూ విత్ గూగుల్ అని అడుగుతుంది. జస్ట్ ఇక్కడ గూగుల్ అని సెలెక్ట్ చేసి మీ జీమెయిల్తో మీరు లాగిన్ అనేది అవ్వండి. మనది లాగిన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే మీకు ఇక్కడ వ్యూ ప్లాన్స్ అని అనిపిస్తుంది. అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేశాక సో ఇక్కడ మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మంత్లీ ఉంటుంది, ఒకటి ఇయర్లీ ఉంటుంది. ఒకవేళ మీరు ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే పర్ మంత్ వచ్చేసి 199 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు. ఈ ప్రో ప్లాన్కి వచ్చేసి 299 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు. సో ఇయర్లీ మనకు క్రియేటర్ ప్లాన్కి 2388, అలాగే ప్రో ప్లాన్కి 3588 అనేది ఛార్జ్ చేస్తారు. అది మీరు మంత్లీ ప్లాన్ కనుక తీసుకుంటే పర్ మంత్ వచ్చేసి 299, అలాగే ప్రోకి వచ్చేసి 599 ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ వీటి ఏ ప్లాన్ తీసుకుంటే మనకి ఏంటి బెనిఫిట్ అని ఇప్పుడు నేను చెప్తానండి. ఇక్కడ క్రియేటర్ ప్లాన్ కనుక మీరు తీసుకుంటే ఇక్కడ మీరు క్రియేటర్ ప్లాన్ తీసుకున్నా ప్రో ప్లాన్ తీసుకున్నా రెండిట్లో మీరు అన్లిమిటెడ్గా మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఎర్న్ మనీ ఫ్రమ్ 1 ఛానల్ పర్ ప్లాట్ఫామ్ అని ఉంది. ఇక్కడ ఎర్న్ మనీ ఫ్రమ్ 3 ఛానల్స్ పర్ ప్లాట్ఫామ్ అని ఉంది. సో వీటి గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం. సో ఈ ప్లాన్స్ అనేది ఒకసారి మీరు ఒకసారి స్క్రీన్ పాజ్ చేసుకుని ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను ప్లాన్స్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ ఫ్లో చార్ట్ అనేది క్రియేట్ చేస్తాను మీకోసం అని. సో ఇప్పుడు మనం క్రియేటర్ ప్లాన్ కనుక తీసుకుంటే ఇక్కడ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఒక ఫేస్బుక్, అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అదే ప్రో ప్లాన్ తీసుకుంటే మనం ఇక్కడ 3 యూట్యూబ్ ఛానల్స్, అలాగే 3 ఫేస్బుక్, 3 ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ అని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ రెండిట్లో సేమ్ మీరు ఇక్కడ అన్లిమిటెడ్గా మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అన్లిమిటెడ్గా మ్యూజిక్ సౌండ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ రెండిట్లో. ఒక ప్రో ప్లాన్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీకు ఏదైనా మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి, లైక్ 2-3 ఛానల్స్ ఉంటాయి, అప్పుడు మాత్రమే ప్రో ప్లాన్ అనేది తీసుకోండి. లేదంటే క్రియేటర్ ప్లాన్ అనేది మీకు సరిపోతుంది, ఒకటే ఛానల్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్లాన్స్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఈ ప్లాన్ని ఎలా పర్చేజ్ చేయాలి ఇప్పుడు మీరు చూపిస్తాను నేను. జస్ట్ ఇక్కడ గెస్ట్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీ ప్లాన్ అని కనిపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నా మీ క్రియేటర్ ప్లాన్ కావాలా, ప్రో కావాలా, బిజినెస్ కావాలని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినాక మీరు మంత్లీ ఇయర్లీ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ ఇక్కడ మీ యూపీఐ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇస్తే కన్ఫర్మ్ అండ్ సబ్స్క్రైబ్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా ఫోన్పే లింక్ అని వస్తుంది. అక్కడ నుంచి మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ అనేది ఒక ఛానల్కి తీసుకున్నాం. సో అది ఇప్పుడు అది లాగిన్ చేసి మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్న అకౌంట్. సో ఇక్కడ మీరు కింద బాటంలో మీకు మీ మెయిల్ ఐడి కనిపిస్తుంది. అక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అకౌంట్ కన్నా వెళ్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు మన ప్లాన్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ స్టేటస్ యాక్టివ్, నెక్స్ట్ బిల్లింగ్ ఎప్పుడు ఉందని ఇక్కడ చూపిస్తుంది. నా సెప్టెంబర్ 23, 2026 వరకు ఉంది. ఇక్కడ ప్లాన్ ప్రైస్ అని చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ డౌట్ ఏమొస్తుంది అంటే నేను ఇక్కడ చూపిస్తాను నేను. అసలు ఈ సబ్స్క్రిప్షన్లో ఉన్నప్పుడు మనకు కాపీరైట్ వస్తుంది రాదా, వాటి గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ ఉన్న చిన్నపిల్లలకు సౌండ్ వస్తే పట్టించుకోకండి. ఇక్కడ మీకు ఈ ఫ్లో చార్ట్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను విత్ ఎగ్జాంపుల్స్ అని చూపించాను నేను. ఈ స్టెప్ 1లో నేను ఇక్కడ మీ స్టెప్ 1 కనుక చూస్తే నా సబ్స్క్రిప్షన్ వచ్చేసి Jan 1 నుంచి Jan 31 వరకు అనేది ఉందనుకోండి. ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను ఇక్కడ క్లారిటీగా. సో ఈ టైం పీరియడ్లో మీరు ఇక్కడ ఫస్ట్ సాంగ్ని డౌన్లోడ్ చేసుకుంటారు, అలాగే ఎడిటింగ్ చేస్తారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. ఏది ఈ బిట్వీన్ Jan 1, Jan 31. ఇప్పుడు నేను ఒక 5 ఎగ్జాంపుల్స్ అనేది మీకు మెన్షన్ చేసి చూపిస్తాను నేను క్లియర్గా. ఇక్కడ మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే మీరు ఇక్కడ మనకు సబ్స్క్రిప్షన్ Jan 1 తీసుకుని Jan 31 ఎండ్ అని అవుతుంది. సో ఇప్పుడు మీకు డౌట్స్ అన్నీ ఈ జస్ట్ ఈ 5 ఎగ్జాంపుల్స్ వస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు Jan 1 సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక Jan 10 మీరు వీడియో కనుక అప్లోడ్ చేస్తే మీకు కాపీరైట్ అనేది రాదు. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి Jan 1 సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, Jan 31 సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. మీరు Jan 30కి అప్లోడ్ చేసినా మీకు కాపీరైట్ అనేది రాదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మీరు Jan 1 సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, అలాగే మీ సబ్స్క్రిప్షన్ అనేది Jan 31 అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు February 1కు కనుక మీరు అప్లోడ్ చేస్తే లైక్ ఎపిడమిక్ సౌండ్ యూజ్ చేసుకొని మీ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో అప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు కాపీరైట్ వస్తుంది. ఎందుకంటే మనకు సబ్స్క్రిప్షన్ Jan 31 వరకు అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూసుకుంటే మీరు Jan 1 సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, Jan 20కి ఎపిడమిక్ సౌండ్ నుంచి ఒక సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు.
మీరు జాన్ 31కి మీ సబ్స్క్రిప్షన్ అనేది అయిపోయింది. కానీ మీరు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకున్న జాన్ 20కి డౌన్‌లోడ్ చేసుకున్న సాంగ్ అనేది మీరు ఫెబ్ 5థ్ గనుక అప్‌లోడ్ చేస్తే మీకు కాపీరైట్ అని వస్తది. ఎందుకు? మీ సబ్స్క్రిప్షన్ అనేది జాన్ 31 వరకు అయిపోయింది. కానీ మీరు సాంగ్ డౌన్‌లోడ్ చేసుకున్న 20కి. అయినా కూడా ఇది మనకు వాలిడ్ అనేది కాదు గైస్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలామంది తెలియక నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్న సాంగ్స్ మళ్ళీ తర్వాత సబ్స్క్రిప్షన్ అయిపోయినాక అప్‌లోడ్ చేస్తే సేఫ్ ఉంటారు అనుకుంటారు. సేఫ్ ఉండదు. కాపీరైట్ అనేది వస్తది. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 చూడండి. మీరు ఇక్కడ జాన్ 1కి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నారు. మీరు జాన్ 31కి సబ్స్క్రిప్షన్ అనేది ఎండ్ అయిపోయింది. మళ్ళీ మీరు సబ్స్క్రిప్షన్ అనేది ఫిబ్రవరి 10థ్ తీసుకున్నారు అనుకోండి. మళ్ళీ మీ సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. తర్వాత మీరు 15కి అలా అప్లోడ్ చేశారనుకోండి మీకు కాపీరైట్ అనేది రాదు. ఇక్కడికి మీకు క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మనకు సేఫ్‌గా ఎలా అప్లోడ్ చేయాలని ఇక్కడ నేను లాస్ట్ డయాగ్రామ్‌లో మీకు మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి లాస్ట్ డయాగ్రామ్. ఇక్కడ ఫస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. తీసుకున్నాక నెక్స్ట్ దాంట్లో మీ అకౌంట్ ఏదైతే మీరు యూట్యూబ్ అకౌంట్‌లో మీరు మ్యూజిక్ వాడదాం అనుకుంటున్నారో ఆ అకౌంట్‌ని ఎపిడమిక్ సౌండ్‌కి యాడ్ అనేది చేయాలి. తర్వాత ఎపిడమిక్ సౌండ్ నుంచి మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అని డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత మీ వీడియోస్‌ని ఎడిటింగ్ చేసుకోండి. తర్వాత పబ్లిష్ అనేది చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఎపిడమిక్ సౌండ్ నుంచి ఎలాంటి కాపీరైట్ ఇష్యూ అనేది రాదు. ఇప్పుడు మళ్ళీ మనం ఎపిడమిక్ సౌండ్ వెబ్ పేజ్‌కి వచ్చినాం. ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నామని ఎపిడమిక్ సౌండ్‌కి ఎలా తెలుస్తది? మనం ఏ ఛానల్‌లో యూజ్ చేసుకున్నామని మీకు ఇలాంటి ఒక డౌట్ అనేది వస్తది. ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తాను నేను. ఇక్కడ సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ అకౌంట్స్ అని ఓపెన్ చేయండి. అకౌంట్స్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు పక్కన సెకండ్ ట్యాబ్‌లో సేఫ్ లిస్ట్ అని కనిపిస్తది. ఈ సేఫ్ లిస్ట్‌లో మనం క్రియేటర్ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/1 యూట్యూబ్ అని కనిపిస్తుంది. లేదంటే మనం ప్రో ప్లాన్ తీసుకుంటే మనకి ఇక్కడ 3/3 యూట్యూబ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ యాడ్ చేస్తారో ఆ యాడ్ చేసిన యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రిప్షన్ ఉన్నంత కాలం మీకు కాపీరైట్ అనేది రాదు గైస్. అదొక్కటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఛానల్ని ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్కి రండి. యూట్యూబ్కి వచ్చినాక ఇక్కడ మీ ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఒక యూఆర్ఎల్ అని వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను. నేను ఇది నా ఛానల్. ఇక్కడ మీ ఛానల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ పైన ఏదైతే యూఆర్ఎల్ కనిపిస్తుందో జస్ట్ దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇక్కడ మీకు ఇక్కడ లైక్ ఫేస్బుక్ పేజ్ ఆర్ ప్రొఫైల్ అని ఉంది కదా, సేమ్ ఇలానే ఇక్కడ మీకు యూట్యూబ్ అని కనిపిస్తుంది. జస్ట్ దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ మీ ఛానల్ యూఆర్ఎల్ అని ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఛానల్ అని చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ యాడ్ ఇట్ అని కొడితే మనకు దీంట్లో ఒక యాడ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా మనకు సేఫ్ అనేది ఉంటుంది. ఇలా చేయకుండా మీరు కనుక ఎపిడమిక్ సౌండ్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఇలా ఛానల్ కనుక లింక్ చేయకుండా మీరు యూట్యూబ్ ఛానల్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడుకుంటే మాత్రం కంపల్సరీ కాపీరైట్ అనేది వస్తాయి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ యాడ్ చేసుకున్నాకనే మీ ఛానల్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అని చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో ఎపిడమిక్ సౌండ్ యూజ్ చేసుకొని మీరు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే మీ యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేశాక మీ సబ్స్క్రిప్షన్ అయిపోయినా కూడా మీరు ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్న టైంలో అప్లోడ్ చేసిన వీడియో ఉందో ఆ వీడియోకి లైఫ్ లాంగ్ ఎలాంటి కాపీరైట్ అనేది రాదు గైస్. అదొకటి మీరు హ్యాపీగా అనేది ఉండొచ్చు. ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్దాం అనుకుంటాను, ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. సో అది డౌట్ క్లియర్ అయిందని మీకు అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు మెయిన్గా దీనిలో ఉన్న ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ మీరు ఎపిడమిక్ సౌండ్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకు దీనిలో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలన్నా అలాంటి మ్యూజిక్ అనేది దొరుకుతుంది. లైక్ హ్యాపీ మూమెంట్, సాడ్ మూమెంట్, లైక్ ఫన్ సంబంధించిన మ్యూజిక్, కామెడీ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మీరు ఒక కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు క్రియేటర్స్ పిక్స్ అని కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేస్తే ఇందులో ఎవరైతే టాప్ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు పిక్ చేసిన సాంగ్స్ ప్లేలిస్ట్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాన్ అని ఒకటి ఉన్నారు. ఇది క్లిక్ చేసుకున్నాక అతను ఏదైతే టాప్ సెలెక్టెడ్ సాంగ్స్ ఉన్నాయో ఆ ప్లేలిస్ట్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక సాంగ్ నిన్నండి ఎగ్జాంపుల్కి ఇలానే కాకుండా మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వ్లాగ్ కానీ ఎలాంటి దానికి సంబంధించి అయినా మీకు బీజిఎం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ వ్లాగ్స్ అని కొడుతున్నాం. ఆ వ్లాగ్స్కి ఏదైతే మన మ్యూజిక్స్ సెట్ అవుతాయో ఆ రిలేటెడ్ మ్యూజిక్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ అని సెలెక్ట్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది అయిపోద్ది. జస్ట్ ఇక్కడ మీకు కావాలంటే దాన్ని ఏదైతే సాంగ్ ఉందో అందులో మీరు మెలోడీ డౌన్లోడ్ చేసుకుంటే మెలోడీ, ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్స్ట్రుమెంట్, బేస్ అంటే బేస్, డ్రమ్స్ అంటే డ్రమ్స్ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ అని సెలెక్ట్ చేస్తే మనకి డౌన్లోడ్ అని అయిపోద్ది. ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ సాంగ్ నేను ఓపెన్ చేశాక మనకు ఈ విధంగా ఒక ట్రిమ్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఈ ట్రిమ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు స్పెసిఫిక్గా ఎంత పార్ట్ వరకు కావాలనో అంత పార్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అంటే
ఈ సాంగ్‌ని గూడా మీరు ఈ విధంగా క్లిప్స్ మోడల్‌గా మీరు డౌన్‌లోడ్ అనేది జేసుకోవచ్చు. అదొక బెనిఫిట్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్‌గా సౌండ్ ఎఫెక్ట్స్ చాలా యూట్యూబర్స్ యూజ్ చేసేది మెయిన్‌గా సౌండ్ ఎఫెక్ట్స్ లైక్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు అలాంటిది. ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను నేను. రైజర్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఇది ఎలా వస్తదో వినండి. ఈ విధంగా ఇంకొన్ని చూపిస్తాను నేను ఎగ్జాంపుల్స్. ఇలా చాలా అంటే చాలా క్లారిటీతోనే మంచి మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇది ఒక్కసారి మనం పర్చేజ్ చేస్తే మనకు బయట నుంచి మళ్ళీ ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ అయినా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండదు గైస్. ఎందుకంటే చాలా బాగుంటుంది ఇది ఎపిడమిక్ సౌండ్ అనేది. సో ఈ ఎపిడమిక్ సౌండ్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ నేను క్యాప్‌కట్ అండ్ ఏఐతోని కిడ్స్ రైమ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒక వీడియో అనేది చేసినాం. అది చూడకుండా చూడండి, అది బాగుంటుంది. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసిన సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్‌తోని మన ఏదైతే ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటుందో ఆ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూపిస్తున్నాను నేను. ఇది ఓపెన్ చేశాక ఇప్పుడు నా దగ్గర అయితే ఒకటి సాంగ్ అనేది ఒకటి వీడియో ఉంది. ఇది ఆల్రెడీ నేను ఏఐ కోసం క్రియేట్ చేసిన వీడియో ఇది. అది చూడండి. ఇక్కడ వచ్చినాక ఇక్కడ యాడ్ సెలెక్ట్ చేయండి. యాడ్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే బీజీఎం డౌన్లోడ్ చేసుకున్నామో ఆ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ దీనికి తగ్గట్టు మనం సౌండ్‌ని అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి బీజీఎం అనేది స్టార్ట్ అయింది. సో, నేను ఇక్కడ నుంచి ఈ బీజీఎం అనేది సెలెక్ట్ చేస్తున్నాను నేను. B for ball! Playing with a ball keeps us active and healthy. సో, ఈ విధంగా మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్స్‌పోర్ట్ అని కొడితే మనకి వీడియో అనేది మన గ్యాలరీలోకి సేవ్ అనేది అయిపోతది. సో, ఈ విధంగా ఎపిడమిక్ సౌండ్ అనేది ఉంటది గైస్. సో, ఇన్ కేస్ ఎలాంటి డౌట్స్ ఉన్న ఎపిడమిక్ సౌండ్ గురించి నాకు కింద కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ మీకు హెల్ప్ అనేది చేస్తాం. లేదంటే ఫ్రీక్వెంట్‌లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాటన్నిటిని బేస్ చేసుకొని కంప్లీట్‌గా ఒక వీడియో ట్యూటోరియల్ అనేది ఇస్తాం. సో, మీకు గనుక వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరొక జర్నీతో మేము ముందుకొస్తాం. థాంక్ యూ. బాయ్. జై హింద్.